రైళ్లల్లో ఇప్పుడు కొత్తగా ఆహ్, కెమెరాలు పెడదాం అనుకుంటున్నారు. సీసీ కెమెరాలు. అది బయట నుంచి వచ్చే దొంగలతో పాటుగా రైలు లోపల ఉండే దొంగల్ని గూడా చూడటానికి. ఎందుకంటే ఆహ్, మనకి థర్డ్ క్లాస్ ఏసీ, స్ సెకండ్ క్లాస్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీ ఉంటాయి. థర్డ్ క్లాస్ ఏసీకి ఓ దుప్పటి, ఓ దిండు ఇస్తారు. సెకండ్ క్లాస్ ఏసీకొచ్చేటి దాంతో పాటుగా తుడుచుకోవడానికి ఒకటి కూడా ఇస్తారు. ఫస్ట్ క్లాస్ ఏసీలో కుపేలాగా ఉంటది. పైగా ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. దాన్నేమంటారు? మన చేతులు ఈ కాళ్ళు తుడుచుకోవడానికి సెపరేట్ ఈ వేస్ట్ పేపర్ ఇవ్వడం గానీ, ఇట్లాంటివి గూడా జేస్తా ఉంటారు. అయితే ఇక్కడ తర్వాత అలాంటి వాటిట్లల్లో ఈ హ్యాండ్ కర్చీఫ్ లాంటియి ఇస్తారు. అవి మిస్ అవుతున్నాయి. చిన్న చిన్న దిళ్ళు మిస్ అవుతున్నాయి. దుప్పట్లు మిస్ అవుతున్నాయి. ఇవి నిరంతరం పోతున్నాయి. ఇక్కడేమవుతది? ఒక్కొక్క కుపేకి ఒక మనిషిని బెడతారు. ఏది అయన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అతను మనం ట్రైన్ ఎక్కకముందే ఫస్ట్ ట్రైన్ బయలుదేరే చోట ప్రతి సీటు మీదన, ప్రతి బెర్త్ మీదన లేకపోతే బెర్తులు క్లోజ్ అయ్యి ఉంటే గనక ఆ పైన పెట్టేస్తాడు. అన్నీ. ఏది ఇయన్నీ ఒక దాంట్లో ఇటు 3, అటు 3, 6 ఇటు పక్కన ఒక 2, 8. 8 దుప్పట్లు, 8 దిళ్ళు, 8 ఇవి వైట్ దుప్పట్లు గూడా పెట్టేస్తాడు. కింద కంబళులు ఇవి గూడా. అట్లాగా జరిగిపోతా ఉంటది. ఆ తర్వాత తీసేటప్పుడొచ్చేటప్పటికి ఎవరు స్టేషన్ దగ్గర ఆళ్ళు దిగిపోతారు. దిగిపోయినప్పుడు అయి తీసుకొని మళ్ళీ పక్కన పెట్టడానికి మళ్ళీ ఇంకోళ్ళు ఎక్కుతారు గదా! మళ్ళీ చివర్లో తీసేది లాస్ట్ దిగిన చోట. ఈలోపుగా మధ్యలో దిగేవాళ్ళు ఎత్తుకుపోతున్నారు. లేదా చివర్లో దిగేవాళ్ళు గూడా ఎత్తుకుపోతున్నారు. అట్లని జెప్పి ప్రయాణికుల మీద కంప్లెయింట్ జేస్తే ఒప్పుకోరు. వీళ్ళే దగ్గరుండి చూసుకోవాలి. ఒక్కడే ఎన్నని చూసుకుంటాడు? ఇట్లాగా ప్రతి ఏడాది కూడా 20-30% చోరీకి గురవుతున్నాయట. ఏది ఈ హైయెస్ట్ టికెట్ రేట్లు పెట్టిన సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లాంటి చోట్ల. ఇది ఇప్పుడు రైల్వే శాఖ ఫీల్ అవుతున్నటువంటిది రైల్వే కాంట్రాక్టర్లు చెప్పే మాట.